ఈ దేశంలో బాబాసాహెబ్‌ని ఇంత అవమానకరంగా బాబాసాహెబ్ లక్ష్యాల్ని పూర్తిగా తూట్లు పొడిచిన వ్యక్తి ఎవరంటే 100కి 100% జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే దానికి కారణాలు చెప్తాను నేను. హ్మ్. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న విదేశీ విద్య అంటే ఆయన పేరునే తొలగించేసి తన పేరు పెట్టుకున్నాడంటే బాబాసాహెబ్ మీద గౌరవం ఉన్నట్ట. హ్మ్. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత అవును. పేరు పెట్టుకున్నారా? సొంత పేరు పెట్టుకున్నాడు. బాబాసాహెబ్ పేరు తీసేసి ఆయన పేరు పెట్టుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి అసలు బాబాసాహెబ్ని ఎంత గౌరవిస్తున్నాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోరు. అలాగే కోనసీమ జిల్లాకి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పేసి ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేసిన దళితుల మీద కేసులు పెట్టించాడు. అసలు ఆ జిల్లాకి పేరు పెట్టొద్దని చెప్పేసి ఒక దళిత మంత్రి ఇల్లును తగలబెట్టి పబ్లిక్ ప్రాపర్టీని నాశనం చేసిన కొంతమంది మీద కేసులు పెట్టి ఇవన్నీ ప్రతిపక్షాలే చేపించాయని చెప్పి ఆ తర్వాత వాళ్ళందరి మీద కేసులు చేపించాడు. అంటే ఆ పేరు పెట్టకూడదని చెప్పేసి గొడవలు సృష్టించి విధ్వంసం సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకని చెప్పేసి వాళ్ళ మీద కేసులు తీసేశాడు. కావాలని చెప్పేసి శాంతియుతంగా ర్యాలీలు చేసి మా వాళ్ళ మీద కేసులు తీయలేదు. అంతేకాకోకుండా మరి ఈరోజు ఇదే తెలంగాణలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెడతాం జరిగింది. గవర్నమెంట్ ప్లేస్, అది గవర్నమెంట్ ప్లేస్, ఇది గవర్నమెంట్ ప్లేస్. ఇక్కడ 158 కోట్ల రూపాయలతోనే అంత పూర్తి చేశారు. అక్కడ 404 కోట్ల రూపాయలు. అంటే బాబాసాహెబ్ విగ్రహంలో కూడా దోపిడీ చేసిన వ్యక్తి ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వమే. దీంట్లో మాట్లాడటానికి ఎవరైనా ఉంటే రమ్మానండి, దేనికైనా సిద్ధం. సరే, ఖచ్చితంగా నేను ఒక మనిషిని అయితే అరేంజ్ చేస్తాను. మీకు జరిగినటువంటి అన్యాయం నిజంగా జరిగిందా జరగలేదని ఖచ్చితంగా ఒక పొలిటికల్ అనాలిసిస్ వ్యక్తిని తీసుకొని వచ్చి అయితే మీతో కూర్చోబెట్టి నేను డిబేట్కి సిద్ధం అంటాను. ఖచ్చితంగా కూర్చుంటారా డిబేట్లో? తప్పకుండా. అసలు వాళ్ళు ఏ క్షణం రమ్మన్నా కానీ మీ స్టూడియోకి విజయవాడ నుంచి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. దళితులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంతేనా? మళ్ళీ ఫోన్లు ఏమైనా ఎత్తకుండా ఉంటారు? డిబేట్ సిద్ధమైంది ఫోన్లు ఏమైనా స్విచ్ ఆఫ్ పెడతారా? అది వాళ్ళు ఎత్తకుండా చేస్తారు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే స్థితిలో లేరు. ఈ రోజు దాంట్లో ఉన్న వైసీపీలో ఉన్నటువంటి 100% అన్ని హామీలు పూర్తి చేస్తున్నామని చాలా ధైర్యంగా 175 స్థానాలకి 175 గెలుస్తామని సిద్ధంగా ఉన్నారు. అలాంటి వైఎస్ఆర్సీపీ నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెడితే డిబేట్కి మీరు సిద్ధమా? సిద్ధమండి. అసలు 175 అసలు ఎలా చెప్పాలండి, 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన అభ్యర్థులకే మళ్ళీ తిరిగి వాళ్ళకి సీట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా, 99% అమలు చేశారు కదా, మాట తప్పలేదు కదా, మడం తిప్పలేదు కదా, రాష్ట్రానికి మంచి చేశారు కదా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టారు కదా. మరి ఎందుకు భయపడుతున్నావు? 151 మంది ఎమ్మెల్యేలకి నువ్వు ఇచ్చిన చోట నిలబెట్టు అంటే నీ మీద నీకు నమ్మకం లేదా? నీ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదా? నువ్వేం చేయలేదనే కదా 22 మంది ఎంపీలకి నిలబెట్టు. ఎందుకు పెట్టలేకపోతున్నావు? గెలిచిన వాళ్ళనే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే కనీసం అది వదిలేయండి, మినిస్టర్లు ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా ఆ నియోజకవర్గాల్లో సీట్ ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో అంత భయపడే వ్యక్తి, అంత నమ్మకం లేని వ్యక్తి ఓడిపోతున్నానని జగన్మోహన్ రెడ్డి తెలుసు. ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి డబ్బుతో రాజకీయం చేయాలని చెప్పి చేస్తున్నాడు. మొన్న ఒక మీటింగ్ పెట్టారు అక్కడ భీముల దగ్గర. ఏంటంటే అది ఒక సీఎంగా ఉండి ఒక ప్రతిపక్ష నేతతో ఇంకొకళ్ళతో ఫోటోలు పెట్టేసి బాక్సింగ్ చేపించి కొట్టండే గుద్దండే సంపండి అంటే రాష్ట్రానికి ఏం చూసేస్తున్నావు నువ్వు? కర్రలు తీసుకొని సిద్ధం ఏంటిది? అరాచకం సృష్టించాలని చూస్తున్నావు. క్లియర్ చెప్తున్నాడు ఆయన, నేను రాబోయే కాలంలో కొట్టైనా సరే, సంపైనా సరే, డబ్బు ఖర్చు పెట్టైనా సరే, దోపిడీ చేసైనా సరే, బెదిరించైనా సరే అధికారాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పేసి. ఈ మధ్య పోస్టర్లు చూస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి ఈ మధ్య కాలంలో ఆ పోస్టర్ ఎక్కువ వైరల్ అవుతా ఉంది. రెండోది, ఆయన పెట్టినటువంటి బహిరంగ సభలో వస్తున్నటువంటి జనప్రపంచాన్ని చూస్తున్నారా మీరు? నిజంగా మీరు చెప్పేవన్నీ కొంతసేపు నమ్ముదాం, కానీ ఈ జనప్రపంచాన్ని అబద్ధం అంటారా? జనం వస్తున్నారు, అన్ని పార్టీలకు వస్తున్నారు. చంద్రబాబు గారి పార్టీకి రావట్లేదా? పవన్ కళ్యాణ్ గారికి రావట్లేదు జనం? వీళ్ళిద్దరికంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నారు. ఓట్లు వేస్తున్నారా? ఆయన అధికారాన్ని ఉపయోగించి స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, ట్రైన్స్, వెహికల్స్ అన్నీ బుక్ చేసి వాలంటీర్లకి, అంగన్వాడీ వారికి, ఆశా వర్కర్లకి అందరికి బెదిరించి నువ్వు రాకపోతే మీ ఇంట్లో తీసేస్తామని అంటే బలంతాన వచ్చి కూర్చొని వెళ్తున్నారు. వాళ్ళందరూ ఓటేస్తారని ఎలా అనుకుంటాము? స్వచ్ఛందంగా అంతే పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నారు కదా, ఎలా డబ్బులు ఇవ్వకుండా. మరి దాన్ని ఏమంటారు? వీళ్ళు చెప్పినంత ఇది కదా. దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు? ఏ కోడికత్తి సీరు విషయంలో కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి సిద్ధమా ఆయన? మా ఎస్సీ భూములు లాక్కున్నాడు, వాటిని తిరిగియటానికి సిద్ధమా? ఆయన సిద్ధంగా లేడు. ఆయన ఓడగొడటానికి దళిత ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రతిపక్షంలో కూర్చోబెడతానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా మళ్ళీ సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని అంటున్నారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టి చూపిస్తాం మేము వైసీపీ నాయకులకి అందరికీ. దాంట్లో మరీ ముఖ్యంగా
ఎస్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో 4 ఎంపీలు, 5 మినిస్టర్లు, 28 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు, అలాగే 8 మంది ఎమ్మెల్సీలు, చైర్మన్లు, కమిషన్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ మేము చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డిని ఓడగొడతాము కంపల్సరిగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే ఆ వ్యక్తి రోజున మీరు సమతా సైనిక్ దళ్ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారు కదన్నా. ఆ రోజు రాజధాని మారదు అని చెప్పారు కదా. అప్పుడు రాజధాని మారినప్పుడు అప్పుడు బయటికి వచ్చి మీరేం పోరాడినట్టు ఏం కనిపించలేదు కదా. ఈ 3-4 సంవత్సరాలు వెయిట్ చేశారు, ఇప్పుడు కొత్తగా పోరాటం స్టార్ట్ చేశారు. పొలిటికల్ స్టంట్ అయితే మీకు టీడీపీ కావాలా లేకపోతే వైఎస్ఆర్సీపీ కావాలా? అలా మీ మీద అభియోగం మోపితే మీరేమంటారు? చెప్తాను దాని సమాధానం. ఎందుకంటే వచ్చిన తర్వాత కరోనా వచ్చింది. వచ్చిన తర్వాత 1 సంవత్సరం వరకు ఆయన చేస్తాడు, వెంటనే చేయలేడు కదని అనుకున్నాము. కరోనా వచ్చింది. రాజధాని అంశం నిజంగా చెప్పండి, ఆ రోజు అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి హామీ ఇచ్చారా, ఇయ్యలేదా? హామీ ఇచ్చాడు, నేను ఇల్లు ఇక్కడ రాజధాని మారదు అనేదే కదా హామీ. మారదాని ఇచ్చాడు. ఎందుకు మార్చాడంటే కూడా మరి ఆ రోజు రాజధాని మారినప్పుడు అప్పుడు రోడ్ల మీదకి రాలేదు కదా మీ సమతా సైనిక్ దళ్. మేము కూడా ఏమనుకున్నామంటే ఈయన స్టార్టింగ్లో చేసినప్పుడు నిజంగానే అక్కడ కమ్మలంతా ఉన్నారు, వాళ్ళని దెబ్బ కొడతానికి చేస్తున్నాడేమో ఆలోచనతో చాలామంది సపోర్ట్ చేయలేదు. అది నిజం. అంటే మేము ఒక్కడమే కదా, చాలామంది చేయలేదు. తర్వాత ఆలోచిస్తే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే ఆ రాజధాని ఏరియాలో ఎక్కువ దళితులు, ముస్లింలు ఉన్నారు. అటు గుంటూరు, విజయవాడ ముస్లిమ్స్. అదే రాజధాని ఏదైతే ఏరియా ఉందో దాంట్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు, 1 ఎంపీ నియోజకవర్గం ఉంది ఎస్సీది. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు రాజకీయంగా బలపడతారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ దళిత సమస్య వచ్చినా కానీ ఇక్కడికి వస్తారు. వస్తే మేము సపోర్ట్ చేస్తాము. సో వీళ్ళని మనం ఎదగదల చూస్తే మనం తట్టుకోలేమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టి ముస్లింలు, దళితులు బలపడతారు, వాళ్ళ నాయకత్వం ఎదిగిద్దన్న ఆలోచనతోనే ఈ రాజధాని అనేది తీసేశాడు.